దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథములో నుంచి షార్ట్ మెసేజ్లో పూర్తి వివరణ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమూయేలు గ్రంథము ఎవరు రాశారు అంటే సమూయేలు, ఇంకా మరికొందరు. ఎప్పుడు రాశారంటే క్రీస్తు పూర్వము 971 సంవత్సరములో ఆ కాలములలో వ్రాయబడినట్లుగా తెలియజేయబడుచున్నది. అలాగే ఎవరు ముఖ్యమైన వ్యక్తులు ఈ సమూయేలు గ్రంథములో అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏలి, హన్న, సమూయేలు, దావీదు, ఇంకా సౌలు, యోనాతాను, వీరు ముఖ్యమైనటువంటి వ్యక్తులై ఉన్నారు. ఏది మూలవాక్యము అని మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ భాగములో మనం జ్ఞాపకం చేసుకుంటే, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇది మూలవాక్యమై ఉన్నది ఈ గ్రంథానికి. ఏంటి సమూయేలు అనే పేరుకు అర్థం మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు విన్నాడు లేదా దేవుని నామము. ఎందుకు వ్రాసారు అనేది చూస్తే సుమారు 350 సంవత్సరాలు చీకటి కాలములో ఇశ్రాయేలీలు బానిసత్వాన్ని అనుభవిస్తూ ఏ గతి లేక జీవిస్తున్నటువంటి దుర్దినములలో ఓ గొడ్రాలు చేసినటువంటి ప్రార్థన ఏ విధముగా ఇశ్రాయేలీల చరిత్రను మలుపు త్రిప్పిందో వివరిస్తూ ఈ గ్రంథము లిఖించబడినట్లుగా ఉన్నది. అలాగే ఏమిటి సమూయేలు యొక్క జీవిత ప్రత్యేకతలు అని మనం చూసినట్లయితే దీనిలో ఆయన పుట్టుక ప్రత్యేకమై ఉన్నది. అలాగే పెంపకము పవిత్రము, అలాగే పిలుపు పరమార్థము, ప్రార్థన ఫలితం అన్నమాట. ప్రార్థన ఫలితము. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమి సూచిస్తుంది అనేది మనం చూసినట్లయితే, నేను ఈ గ్రంథం అంతటిలో విషయాలు పూర్తిగా క్లుప్తంగా నేను మీకు వివరణ అర్థమయ్యేటట్లుగా తెలియజేస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏ భాగ్యం, దేవుడు ఏ ధన్యత ఇచ్చారు, ఏం జరిగింది అనేది కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఏం సూచిస్తుంది అంటే మనిషి జీవితంలో ప్రార్థన యొక్క ప్రాధాన్యతను మరియు విలువను ఈ గ్రంథము సూచిస్తుందన్నమాట. ప్రార్థన యొక్క ప్రాధాన్యతను, అలాగే మనిషి యొక్క విలువను ఈ గ్రంథము సూచిస్తూ ఉంటుంది. ఈ గ్రంథము యొక్క ప్రత్యేకతలు మనం చూస్తే, ఒకటి, సమూయేలు పుట్టుకకు ముందు పుట్టుకతోనే దేవునికి ప్రతిష్ఠించబడెను. అర్థమైంది కదా? ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, మొట్టమొదటగా మనం చూస్తే సమూయేలు పుట్టుకకు ముందు అంటే పుట్టక ముందే ఏమైందనమాట, పుట్టుకతోనే దేవునికి ప్రత్యేకించబడి ఉన్నాడు, ప్రతిష్ఠించబడి ఉన్నాడు. అలాగే రెండవదిగా సమూయేలు ఇశ్రాయేలు యొక్క మొదటి 2 రాజులు. ఎవరు వాళ్ళు? సౌలు ఎన్నిసార్లు చెప్పాను నేను మీకు? దావీదు. జ్ఞాపకం చేసుకోండి. మొదటి 2 రాజులు సౌలు, దావీదు. అభిషేకించిన వాడనమాట. ఎవరు అభిషేకించారు? సమూయేలు అభిషేకించి ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే మూడవదిగా ఈ సమూయేలు ఇశ్రాయేలు యొక్క చివరి న్యాయాధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా. 7వ అధ్యాయం 6వ వచనంలో తెలియచేయబడింది. ఇశ్రాయేలీల యొక్క మొదటి ప్రవక్త అయి ఉన్నాడు. ఇశ్రాయేలీలకు మొదటి ప్రవక్త అయి ఉన్నాడు, చివరి న్యాయాధిపతి అయి ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము, అలాగే 3వ అధ్యాయము, ఇంకా 13వ అధ్యాయము, ఈ విషయాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే
3వ అధ్యాయము 24వ వచనములో చూస్తే దేవుని వాక్యము, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి అని వ్రాయబడి ఉంది. సమూయేలు గురించి చెప్పబడినటువంటి విషయాలలో ఇదొక విషయం అన్నమాట. 13వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగేను. అటు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసాను. అర్థమవుతుంది కదా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే సమూయేలు ఇశ్రాయేలు యొక్క చివరి న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఇశ్రాయేలీలకు మొదటి ప్రవక్త కూడా అయి ఉన్నారు. 4వదిగా మనం చూస్తే సమూయేలు ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి, అలాగే తల్లి వలె ప్రార్థనతోనే ఆయన ముందుకి సాగిపోయి ఉన్నారు. అలాగే మనం 5వదిగా చూస్తే సమూయేలు యొక్క గొప్ప ప్రార్థనాపరుడు, శత్రువులను జయించిన వాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమూయేలు ఎలాంటి వాడు అన్నమాట? గొప్ప ప్రార్థనాపరుడును, 2వది శత్రువులను జయించి ఉన్నాడు. ఎలాగూ అంటే మనం చూస్తే దేనితో ఎవరెవరు దేనితో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుంటే జయించటం అంటే, ఉదాహరణకి సంసోను బలముతో జయించాడు శత్రువుల్ని. అర్థమైందా? సంసోను బలముతో జయించాడు. దావీదు కత్తితో, ఒడిసెలతో జయించాడు శత్రువుని. అవునా? సంసోను దేంతో జయించాడు? బలముతో జయించాడు. అలాగే దావీదు కత్తితోనూ ఒడిసెలతో జయించాడు. సమూయేలు ప్రార్థనతో ఫిలిష్తీయులను గెలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది 7వ అధ్యాయములో మనకి 8వ వచనం నుంచి 10వ వచనం వరకు కనిపిస్తుంది. 12వ అధ్యాయంలో 23వ వచనంలో కూడా మనకి తెలియచేయబడద్ది. చూడండి, 6వదిగా మనం చూస్తే సమూయేలు ప్రవక్తల పాఠశాలను ప్రారంభించిన వాడు అనమాట. దేనిని ప్రారంభించాడండి? ప్రవక్తల పాఠశాలను ప్రారంభించినవాడు. 19వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము, దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపియున్నాడు. అర్థమవుతుంది కదా. మొదటి సమూయేలు 19:20లో మనం చూసినట్లయితే దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చెను గనుక వారును ప్రకటింపనారంభించిరి. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు ఎట్లా ఉన్నాడు? ఇక్కడ ప్రవక్తల పాఠశాలనే ప్రారంభించిన వాడుగా మనకి కనిపిస్తున్నాడు. అందరూ అక్కడ కూడి ఉన్నారంట. అలాగే 7వదిగా మనం చూస్తే సమూయేలును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. సమూయేలును దేవుడు ఏం చేశారు? పేరు పెట్టి పిలిచి ఉన్నారు. అలాగే 8వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 2 పుస్తకాలు సమూయేలు పేరట పరిశుద్ధ గ్రంథములో లిఖించబడింది. ఏంటి ఆ పుస్తకాలు? వెరీ గుడ్. ఇది కూడా చెప్తారో లేదో అనుకున్నా. ఏంటది? మొదటి సమూయేలు, 2వ సమూయేలు కదా. 2 పుస్తకాలు సమూయేలు పేరుట పరిశుద్ధ గ్రంథములో లిఖించబడి ఉన్నదన్నమాట. హల్లెలూయా. కాబట్టి 9వదిగా మనం చూస్తే ఒకరి జనముతో సమూయేలు ప్రారంభమై మరొకరి అంటే సౌలు మరణముతో ఈ గ్రంథం ముగుస్తుంది. ఒకరి జనముతో ప్రారంభమైంది. ఎవరు? సమూయేలుతో ప్రారంభమైంది. తిరిగి మరలా ఒకరి మరణముతో ఈ గ్రంథం ముగుస్తుందన్నమాట. ఎవరితో అంటే సౌలు మరణముతో ముగించబడి ఉన్నది. హల్లెలూయా.
పదవదిగా మనం చూస్తే తన తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ఫలితముగా సమూయేలు జన్మించాడు. తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ఫలితముగా సమూయేలు జన్మించాడు. ఇంకా మనం చూస్తే దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలలో మొట్టమొదటి ప్రవక్తగా సమూయేలు పిలువబడ్డాడు. జ్ఞాపకం ఉంచుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అసలు సమూయేలు అంటే ఏంటి అనగానే మనకు అన్నీ గుర్తుకొచ్చేయాలన్నమాట. అందుకే చాలా విషయాలు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఎవరన్నా వచ్చినప్పుడు మనకి దైవ సేవకులు ఏదన్నా అడిగినప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా విషయాలు నేను మీకు తెలియజేస్తూనే ఉంటున్నా. ఈ విషయాలు ఇంత క్లుప్తంగా ఇంత వివరణగా మరి మీకు ఎందుకు నేను తెలియజేస్తున్నానంటే మన హృదయములు ఇవన్నీ భద్రపరచబడాలి. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలలో సమూయేలు మొట్టమొదటి ప్రవక్తగా పిలువబడ్డాడు. అలాగే దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలలో మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటగా పిలువబడటమే కాదు, న్యాయాధిపతుల కాలము తరువాత సుమారు 350 సంవత్సరాలు ఈ చీకటి కాలాన్ని ఛేదించడానికి దేవుడు ప్రవక్తగా అంటే సమూయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? చీకటి కాలాన్ని ఛేదించటానికి ఒక ప్రవక్తగా సమూయేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా మనం చూస్తే హిబ్రూ బైబిల్ ప్రకారము సమూయేలు గ్రంథమంతా ఒకటే పుస్తకంగా ఉండేది. తరువాత ఈ గ్రంథాన్ని మరింత అర్థవంతంగా అర్థం చేసుకోవాలని మొదటి సమూయేలు ఇంకా రెండవ సమూయేలుగా లిఖించబడింది అనమాట. అంతకుముందు ఒకటే పుస్తకముగా ఉండేదన్నమాట. అలాగే ఇంకా మనం చూస్తే సమూయేలు నాతాను ఇంకా గాదు వీరి మాటలను బట్టి దావీదు చరిత్ర వ్రాయబడింది అనమాట. నాతాను గాదు యొక్క మాటలను బట్టి దావీదు యొక్క చరిత్ర వ్రాయబడింది. అలాగే సమూయేలు శిష్యులలో ఎవరో ఒకరు సమూయేలు గ్రంథముగా సమకూర్చి కూడా ఉండవచ్చు, జ్ఞాపకం చేసుకోండి. అలాగే మనం చూస్తే సమూయేలు గ్రంథములో ఇశ్రాయేలీలను పరిపాలించే బాధ్యతలు ఈ న్యాయాధిపతుల నుండి రాజులకు బదిలీ కావడం కూడా మనం చూస్తాం. న్యాయాధిపతుల నుంచి ఎక్కడికి బదిలీ అయ్యింది? రాజులకు బదిలీ అయినట్లుగా మనం చూస్తాం. దీనిలోని 3 దశలు అన్నమాట. దీనిలోని 3 దశలు మనం చూస్తూ ఉంటాం. మొదటిది ఏలీ నుండి సమూయేలుకు వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఏలీ నుండి సమూయేలుకు వచ్చింది. రెండవది సమూయేలు నుండి సౌలుకు వచ్చింది. చెప్పాలి మీరు, ఏలీ నుండి ఎక్కడికి వచ్చింది? సమూయేలుకు వచ్చింది. సమూయేలు నుండి సౌలుకు వచ్చింది. సౌలు నుండి దావీదుకు వచ్చింది కదా. ఎన్ని దశలు? 3 దశలు అన్నమాట. దీనిలోని 3 దశలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఏ పాఠాలు నేర్పిస్తుంది ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థనకు ప్రతిఫలం అన్నమాట. ప్రార్థనకు ప్రతిఫలం సమూయేలు జననము మొదటి అధ్యాయంగా కనిపిస్తుంది. పాపానికి ప్రతిఫలమేమో, ప్రార్థనకు ప్రతిఫలమేమో మొదటి అధ్యాయము, సమూయేలు జననం కనిపిస్తుంది. రెండవదిగా మనం చూస్తే పాపానికి ప్రతిఫలం అన్నమాట. అది ఏలీ కుమారుల మరణము కనిపిస్తుంది. పాపానికి ప్రతిఫలము ఏలీ కుమారుల యొక్క మరణము కనిపిస్తుంది. అది 2వ అధ్యాయములోంచి 4వ అధ్యాయము వరకు మనము ఇవన్నీ చూస్తూ ఉండవచ్చు. 2వ అధ్యాయం 12వ వచనంలో నుంచి, అలాగే 4వ అధ్యాయం 17వ వచనంలో ఇట్లా మనకి కనిపిస్తూ ఉంటాయి. మూడవదిగా మనం చూస్తే పోరాటానికి ప్రతిఫలం. నేను ఎన్ని విషయాలు చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా పోరాటానికి ప్రతిఫలం అన్నమాట. ఇది దేంటి అంటే దావీదు విజయం. ఇది పోరాటానికి ప్రతిఫలము ఎవరిదనమాట? దావీదు యొక్క విజయం. 17వ అధ్యాయం అంతా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం చూస్తే 4వదిగా పొగరకు ప్రతిఫలం. అంటే అన్నిటికీ ప్రతిఫలాలు ఉంటాయి, అవునా? అప్పుడు వాళ్ళకే కాదు, ఇప్పుడు మనకు కూడా దేవుని బిడ్డలుగా పిలువబడిన తరువాత ప్రతి విషయంలో ప్రతిఫలం ఉంటుంది, అవునా కాదా? అప్పుడున్నటువంటి వారికే కాదు, భక్తులకే కాదు, రాజులకి, న్యాయాధిపతులకి, ప్రవక్తలకి, వారికే కాదు, ఈరోజు దేవుని పిల్లలైన మనకు కూడా
ప్రతి విషయంలో మనం చేసే పనులను బట్టి, క్రియలను బట్టి, మన నడవడికను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన ప్రార్థనను బట్టి కదా, మన ఆధ్యాత్మిక జీవితమును బట్టి దేనికి కావలసిన ప్రతిఫలము దానికి దేవుడు సమకూర్చి మనకి ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అది మనం జ్ఞాపకం ఉంచుకుని దేవుని యందు భయము కలిగి ప్రవర్తించాలి. అలా ప్రవర్తించినటువంటి వారికి ప్రతిఫలాలు ఏ విధముగా ఉన్నాయో ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంటుంది. చూడండి, పొగరుకు ప్రతిఫలం ఏంటంటే సౌలు యొక్క మరణమే. సౌలు యొక్క మరణమై ఉన్నది. ఎన్ని చెప్పాను నేను? 4 విషయాలు చెప్పాను. ఏ పాఠాలు నేర్పిస్తుంది అంటే మనకి ఏ పాఠాలు నేర్పిస్తున్నాయి అంటే మనం ఏ విధముగా ప్రవర్తిస్తే ఆ ప్రతిఫలం మనకు ఉంటుంది అనే పాఠం ఇక్కడ కనిపిస్తుంది. మొదటగా మనం చూస్తే ప్రార్థనకు ప్రతిఫలము ఎవరు అంటే సమూయేలు యొక్క జననం. తల్లి ఎంతో కన్నీటితో మత్తురాలు వలె పడి ప్రార్థన చేసింది. ప్రార్థనకు ప్రతిఫలము కుమారుణ్ణి పొందుకుంది. అలాగే పాపానికి ప్రతిఫలం ఏలీ కుమారుల యొక్క మరణం. వారు దేవుని భయము లేదు, తండ్రి భయము లేదు. వారు ఇష్టానుసారముగా వచ్చిన వారిని విసిగిస్తూ అక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు. కాబట్టి ప్రతిఫలం ఏమై ఉన్నది? మరణమై ఉన్నది. అంటే మనం ఎలా జీవిస్తే అలాంటి ప్రతిఫలం వస్తుంది అని మనం మర్చిపోవటానికి వీల్లేదు. అలాగే పోరాటానికి ప్రతిఫలం ఏంటంటే దావీదు యొక్క విజయమై ఉన్నది. అవునా? అందరూ భయపడ్డారు, అందరూ వెనుదిరిగారు, దావీదును కూడా భయపెట్టారు, వెళ్ళవద్దని అన్నారు. కానీ యుద్ధం ఎవరిదన్నాడు? యెహోవాదే. హల్లెలూయా. దేవుని వైపు చూశాడు, ఆయన ముందుకి పోరాటంలో వెళ్ళాడు. కాబట్టి ఆయన ఏం పొందుకున్నాడు? మనం ఎప్పుడైతే దేవుని మీద భారం వేసి దేవుని సన్నిధిలో ఈ లోకములో సాగిపోతూ ఉంటామో, అంటే మన ముందున్నటువంటి పోరాటం వైపు మనం చూడకుండా మనం వెనుకున్న వాటిని మర్చిపోయి ముందుకు సాగిపోతే ఆ ప్రతిఫలం ఎలా ఉంటుందంటే విజయముని ఇచ్చేటువంటి ప్రతిఫలముగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే 4వదిగా పొగరగా మనం జీవించామంటే అంటే ఏంటి? ఇది నా బలము, ఇది నా శక్తి, ఇది నా జ్ఞానము, దీని ద్వారాగానే నేను సంపాదించుకున్నాను, సమకూర్చుకున్నాను కదా. ఇలాంటి కొన్ని పొగరులు ఉంటాయి మనకి. నేనే అందంగా ఉన్నాను, నేనే ఎర్రగా ఉన్నాను, లేదంటే నేనే హైట్గా ఉన్నాను, ఇంకా చాలా విషయాలు, నేనే బాగా చదివాను, నాకే జ్ఞానం ఉంది కదా. ఇలా మనము జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి పొగరు ఉంటుంది అన్నమాట. వారితో నేను మాట్లాడటం ఏంటి, వాళ్ళకు నేను లోబడటం ఏంటి కదా. చాలా విషయాలలో ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలాంటి పొగరు మనకి దేవుని ముందు పనికిరానే. తను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను పొగరుతో ఉన్నాడు కాబట్టి దానికి ప్రతిఫలం ఏమైందంటే 15వ అధ్యాయము 31వ వచనములో చూస్తే దానికి ప్రతిఫలము మరణము కలిగింది. జ్ఞాపకం చేసుకోండి. మనం చూస్తే నేను 4 విషయాలు ఇక్కడ చెప్పాను కదా. ఈ 4 విషయాలలో మొదటిది ఏంటంటే ప్రార్థనకు ప్రతిఫలం. మొదటిదేంటి? ప్రార్థనకు. మీరు బైబిల్ ఎత్తుకోద్దు, వినండి, శ్రద్ధగా దేవుని మాటలు వినండి. మొదటిదేంటి? ప్రార్థనకు ప్రతిఫలము. హన్న ఆత్మీయురాలైనప్పటికీ ఆమెకి ఏమి లేదు అంటే పిల్లలు లేరు. అంటే ఆత్మీయురాలు అంటే ఏటేటా దేవుని మందిరానికి వెళుతుంది. అప్పుడున్నటువంటి కాల పరిస్థితులను బట్టి తన భర్తతో పాటు వెళుతుంది, తను అర్పించవలసినవి అర్పిస్తుంది, వస్తుంది, భక్తిగా ఉంది. కానీ ఆమెకి పిల్లలు లేరు. దేవుని సన్నిధిని బహుగా ప్రేమించినప్పటికీ కూడా గర్భఫలం అనుగ్రహించబడలేదు ఆమెకు. అయినను విసుక్కోకుండా, దేవునిపై ద్వేషాన్ని పెంచుకోకుండా ఏం చేస్తుంది అంటే ఎంతో ఓర్పుతో, పట్టుదలతో, విశ్వాసముతో ఒకానొక సమయంలో తను ఏ రీతిగా దేవుని దగ్గర పోరాడితే నేను విజయాన్ని పొందుకుంటాను అంటే ప్రతిఫలము పొందుకుంటాను అనేది తను జ్ఞాపకం చేసుకుని, అంటే ఈ లోకములో భర్త ద్వారాగా కాదు కదా, డాక్టర్ల ద్వారా, ఎవరి ద్వారాగా కానిది ఎవరి ద్వారాగా అవుతుంది? దేవుని ద్వారాగా అవుతుంది. గ్రహించింది కాబట్టి ఇప్పుడు తను ఏం చేసిందంటే దేవుని దగ్గర ప్రలాపించి బహుగా ప్రాధేయపడింది. ఫలితముగా దేవుడు ఏం చేశారు? అద్భుతము చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. గొడ్రాలుగా పిలువబడిన హన్నాకు దేవుడు గొప్ప కుమారుడిని అనుగ్రహించారు.
అలాగే మనం చూస్తే సమూయేలు అనే అద్భుతమైన యాజకుడిని, ప్రవక్తను, న్యాయాధిపతిని దేవుడు ఆ తల్లికి బహుమానంగా ఇచ్చారు. ఎంత ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. ఇన్ని ఆధిక్యతలు కలిగినటువంటి కుమారుడిని దేవుడు బహుమానంగా ఇచ్చాడు హన్నాకి. హన్న దేవుడు ఆ తల్లికి బహుమానంగా ఇచ్చినప్పటికీ హన్న ప్రార్థన పరురాలు కాబట్టి ఇచ్చిన మాట తప్పిపోలేదు. మనమైతే తప్పిపోతాం చాలా విషయాలలో. ఏంటి, కొన్ని ఒడంబడికలు చేసుకుంటాం. నేను ఒక్క ఆదివారం కూడా మాననండి అని ప్రార్థనలో ఎవరితో చేసేది? భర్తతో చేసే ప్రమాణాలు ఒకవేళ మీరు పాటిస్తే పాటించవచ్చు, లేకపోతే పాటించకపోవచ్చు. అది మనం చెప్పలేం. అది ఎవరికి తెలుసు అంటే వాళ్ళిద్దరికే తెలుసు. అవునా? కష్టమైన, సుఖమైన, వ్యాధులైన, బాధలైన, అవునా, ఎన్నో ప్రమాణాలు పాస్టర్ గారు చెప్తున్నారు కాబట్టి మేము చెప్పామన్నట్లుగా ఉంటుందన్నమాట. కానీ దేవుని దగ్గర ఒడంబడికలు చేస్తారు. ఒక్క ఆదివారం కూడా మానను, ఒక్క బుధవారం కూడా మానను, ఒక్క శనివారం కూడా మానను, ఒక్క బల్లారాధన కూడా మానను కదా. కొత్త సంవత్సరము ఏదో ఒక సమయంలో దేవుని దగ్గర ప్రార్థనలో వాగ్దానాలు చేస్తారు. కానీ వాటిని నెరవేరుస్తున్నారంటే ఎవరూ నెరవేర్చరు. నేను పెందల కాడ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని అనుకుంటారు. కానీ ఎప్పటికి వస్తారు? ఎప్పటికి కదా, ఎప్పుడు నెరవేర్చరు అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్న అలాంటిది కాదు. హన్న అలాంటిది కాదు. హన్న ప్రార్థనాపరురాలు కాబట్టి తన కుమారుడైన సమూయేలు కూడా గొప్ప ప్రార్థనాపరుడుగా మారాడు. ఇశ్రాయేలు ప్రజలను యుద్ధములో తన ప్రార్థనా శక్తితోనే ఏం చేశాడు? గెలిపించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి ప్రార్థన ఎవరికి వచ్చింది? కుమారుడికి వచ్చింది కదా. మనము ఇంట్లో మన పిల్లల ముందు భక్తి నటించటం కాదు, భక్తిని పాటించాలి. మనం మోకరించి ప్రార్థన చేస్తుంటే మన పిల్లలు చూసినప్పుడు నిజంగా నా తల్లి మోకరించి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన అయిపోయినాక ఏదో ఇసుగుదలతో కొంతసేపు చేసి ప్రార్థనలో నుంచి లేవటమే వాళ్ళను, వీళ్ళను, భర్తను, పిల్లలను ఇసుక్కుంటూ కసుక్కుంటూ కదా ఏదో ఒకటి పదాలు పలుకుతూ ఉంటే వాళ్ళకి భక్తి వస్తుందా? ప్రార్థన వస్తుందా? రాదు. కాబట్టి హన్న ప్రార్థనా పరురాలు కనుక కుమారుడు కూడా ఎలా ఉన్నాడు? ప్రార్థనా శక్తితోనే ఉన్నాడు, ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. తన ప్రార్థనా శక్తితోనే ఇశ్రాయేలు ప్రజల యుద్ధములో గెలిపించగలిగాడు. హల్లెలూయా. ప్రార్థనకు ప్రతిఫలం అంటే అలా ఉంటుంది. ప్రార్థనకు ప్రతిఫలం అంటే అలా ఉంటుందన్నమాట. రెండవదిగా ఏం చెప్పాను? పాపానికి ప్రతిఫలము కదా. పాపానికి ప్రతిఫలం చూడండి. దేవుని స్వరము బహు అరుదుగా వినబడుచున్నటువంటి రోజులు అన్నమాట అవి. దేవుని స్వరము బహు అరుదుగా వినబడుచున్నటువంటి రోజులు అన్నమాట. అటువంటి సమయంలో దేవుడు తన స్వరాన్ని వినిపించేందుకు బాలుడైన సమూయేలును ఎన్నుకున్నాడు. బాలుడైన సమూయేలును ఎన్నుకున్నాడు. 3వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు ఉంటుంది. అలాగే నేను చెప్తున్నాను వినండి. కాబట్టి దేవుని స్వరం వినబడుచున్నప్పటికీ అర్థం చేసుకోలేని వయసులో ఉన్న సమూయేలు ఏం చేశాడంటే యాజకుడైనటువంటి ఏలీకి వెళ్ళి వివరించాడనమాట. అంటే మాట్లాడుచున్నాడు. అయ్యా నన్ను పిలిచారా మీరు కదా, ఒకసారి 2 సార్లు ఏలీ నేను పిలవలేదయ్యా, వెళ్ళి పడుకో. తర్వాత ఏలీ అర్థం చేసుకున్నాడు, ఇలా మాట్లాడమని చెప్పాడు. అంటే అర్థము చేసుకోలేనటువంటి వయసులో ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. యాజకుడైన ఏలీకి వివరించగా ఆ స్వరము తనకు మరలా వినిపిస్తే, చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అని చెప్పమని ఏలీ సమూయేలుతో ఆ సమయంలో చెప్పినప్పుడు ఏలీ దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని స్వరము వినలేని స్థితిలో ఉండిపోయాడు. ఎవరు? ఏలీ దేవుని సన్నిధిలో ఉన్నాడు. బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నాడు. కానీ దేవుని స్వరము వినలేనటువంటి స్థితిలో ఎవరున్నారు? ఏలీ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వినకపోయినప్పటికీ మనం చూస్తే తాను దేవుని మాట వినకపోయిన ఎదుటి వారికి బోధిస్తాడనమాట. యాజకుడిగా న్యాయాధిపతిగా ఉన్నప్పటికీ ఆనాడు ఏలీ కలిగి ఉన్న ఆత్మీయ హీనస్థితి ఇదనమాట.
అలాగే మనం చూస్తే యాజకుడిగా ఏలీ మందిరములో పనిచేస్తుండగా తన ఇద్దరు కుమారులు ఎవరెవరు? హోప్ని, ఫినెహాస్. అవి మర్చిపోతారు. హోప్ని, ఫినెహాస్ అన్నమాట. తండ్రితో పాటుగా మందిరములో వీళ్ళు కూడా యాజకులుగా ఉండేవారంట. తండ్రితో పాటు ఏం చేసేవారు? యాజకులుగా ఉండేవారు. ఏలీ తన పిల్లలను దేవుని ఎదుట మంచి ఆత్మీయులుగా పెంచడంలో ఆయన విఫలమైపోయాడు. తన పిల్లల్ని మంచిగా పెంచలేకపోయాడు. దేవుని యందు భయభక్తులు లేకుండా మందిరానికి వచ్చేటువంటి స్త్రీలతో ఏం చేస్తున్నారంటే అసభ్యంగా ప్రవర్తించడం, పాపం చేయడం ఏలీ కుమారులకు అలవాటుగా మారిపోయింది. కాబట్టి పరిచర్య ముసుగులో పాపిష్టి పనులు చేయటానికి వారు ఏం చేస్తున్నారంటే బరి తెగిస్తున్నారు. ఇక ఏ ముసుగులో చెప్పాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధముగా మనం చూసినట్లయితే ఫలితంగా దేవుడు ఏలీని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నారు? ఏలీని హెచ్చరిస్తున్నాడు. నీ తరములో 2వ అధ్యాయం 34వ వచనంలో వ్రాయబడద్దనమాట. నీ తరములో ఏ ఒక్కరిని నా బలిపీఠము యొద్దకు నీ వంశము నుండి తీసుకోను, నీ ఇంటిలో ఎవడు వృద్ధాప్యానికి రాడు, నీ కుమారులు ఒక్కరోజే మరణిస్తారు. చూసారా? పాపానికి ప్రతిఫలం. మొదటిదేంటి? ప్రార్థనకు ప్రతిఫలం ఎలా ఉంది, పాపానికి ప్రతిఫలం ఎలా ఉంది? రెండిటికి ఎంత వ్యత్యాసం ఉంది? ఈ లోకములో మనం దేనిని కోరుకుంటే, ఏది విత్తితే అదే కోస్తాం కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలీ కుమారులు చేసిన పాపము పండినప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పగించేశాడు. వారు యుద్ధ భూమిలో ఏం చేశారంటే హోప్ని, ఫినెహాసు చంపబడి ఉన్నారు. 4:11 వ్రాయబడద్ది. కాబట్టి అది విన్న ఏలీ కూడా అదే దినమున చనిపోయాడు. ఆయన కూడా చనిపోయాడు. కాబట్టి పాపానికి ప్రతిఫలం అనేది ఎలా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా మనం చూస్తే, మూడవది ఏంటి? పోరాటానికి ప్రతిఫలం అన్నమాట. ఏంటిది అది? పోరాటానికి ప్రతిఫలము. రాజులు సమూయేలు న్యాయాధిపతిగా, యాజకునిగా, ప్రవక్తగా కొనసాగుచున్న రోజుల్లో యెహోవా దేవుడే రాజుగా ఇశ్రాయేలీలను నడిపించుచు పోషిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలను దేవుడు ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ పోషిస్తూ ఉన్నారు. అన్య దేశాలను పరిపాలిస్తున్న రీతిగా తమకు కూడా రాజు కావాలని ఇశ్రాయేలీలు సమూయేలు మీద ఒత్తిడి తీసుకొచ్చారు. సమూయేలు మీద ఏం తీసుకొచ్చారు? ఒత్తిడి తీసుకొచ్చారు. సమూయేలు దేవుని ఎదుట పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నాడు. సమూయేలు దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థించగా ఇశ్రాయేలీలకు రాజుగా సౌలుకు దేవుడు నూతన హృదయాన్ని అనుగ్రహించి వారు కోరుకున్నట్లుగానే రాజుగా నిలబెట్టారు. ఎవరిని? సౌలుని. ఎవరు ప్రార్థిస్తే? సమూయేలు ప్రార్థిస్తే దేవుడు ఏం చేశారనమాట? ఒక రాజు కావాలని ప్రార్థించినప్పుడు సౌలును దేవుడు రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పరచుకున్నందుకు దేవుడు బహుగా తర్వాత ఏమయ్యారండి? దుఃఖపడ్డారు లేదా? నూతన హృదయాన్ని అనుగ్రహించి వారు కోరుకున్నట్లుగా రాజుగా నిలబెట్టారు. సింహాసనం మీద రాజుగా కూర్చున్న తర్వాత సౌలు ఏం చేశాడంటే గర్వించాడు. సౌలు ఏం చేశాడు? గర్వించి అవిధేయతతో దేవునికి విరుద్ధంగా తను జీవిస్తూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకముగా జీవించాడు. సౌలును రాజుగా ఏర్పరిచినందుకు దేవుడు బహుగా దుఃఖపడ్డాడు. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకు దేవుడు దుఃఖపడకూడదు. దేవుడు నిన్ను రక్షించుకున్నందుకు ఆయన విలువైనటువంటి ప్రాణమును, అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు దారపోసినందుకు ఆయన నిన్ను గూర్చి దుఃఖపడనే. అంటే మన స్థితి అలా ఉండటానికి వీల్లేదన్నమాట. ఆయన మనలను గూర్చి ఏం చేయాలి? అతిశయించాలి. బలా నమ్మకమైనటువంటి నా కుమార్తె, నా కుమారుడని అతిశయించాలి. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేశారంటే బహుగా దుఃఖపడ్డారు. ఆ తరువాత మనం చూస్తే దేవుడు బహు నమ్మకమైన
ఆత్మీయుడైన మరియు తన చిత్తానుసారుడైన దావీదుని కనుగొన్నారు. ఎవరిని కనుగొన్నారు? దావీదును కనుగొని సౌలుకు బదులుగా ఇశ్రాయేలీలకు రాజుగా సమూయేలు ద్వారాగానే మరలా తిరిగి దావీదుని అభిషేకించారు. హల్లెలూయా. కాబట్టి దావీదు యొక్క తండ్రి దావీదులో దేనిని చూడగలిగారు అంటే ఆ గొర్రెల కాపరిని మాత్రమే చూడగలిగారు. దావీదులో దావీదు తండ్రి ఏం చూశారు? గొర్రెల కాపరిని చూడగలిగాడు. కానీ దేవుడు మాత్రము దావీదులో గొప్ప రాజుని చూశారు. హల్లెలూయా. చూడండి, మనం అనుకోవచ్చు మన పిల్లల విషయంలో ఈడెందుకు పనికిరాడు అని, కానీ దేవుని ఉద్దేశంలో గొప్పవారుగా ఉండొచ్చు. మనం అనుకోవచ్చు నా స్థితి ఇంతే అని, కానీ దేవుడు ఏం చేస్తాడు? నీ స్థితిని ఏం చేస్తాడు? తప్పకుండా మారుస్తాడు. హల్లెలూయా. చూడండి, దావీదు విషయంలో కూడా దేవుడు దావీదులో ఏం చూశాడు? గొప్ప రాజుని చూశారు. కాబట్టి సౌలు రాజుగా పరిపాలిస్తున్న రోజుల్లో ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు ఇశ్రాయేలీలపై ప్రగల్భాలు పలుకుచు భయభ్రాంతులుగా చేస్తూ ఉంటున్నాడు. వారందరినీ కూడా భయపెట్టేస్తున్నాడు. తన అరుపులతో, కేకలతో, తన బలముతో కదా భయపెట్టేస్తూ ఉంటున్నాడు. ఆ సమయంలో సౌలు మరియు సౌలు యొక్క సైన్యం ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధ భూమికి వచ్చిన దావీదు ఆ వార్త విని సైన్యమునకు అధిపతి అయిన జీవము గల దేవుణ్ణి తిరస్కరించుటకును సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు కదా, 17వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా. సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధం ఎవరిదండి? యెహోవాదే. కాబట్టి ప్రకటించినటువంటి గొలియాతుతో, నువ్వు ఖడ్గముతోనూ బళ్ళెముతోనూ వస్తున్నావు, నేను జీవము గల దేవుని నామమున వస్తున్నానని చెప్పాడు. గొలియాతు దేంతో వస్తున్నాడు? ఖడ్గముతోనూ బళ్ళెముతో వస్తున్నావు. నువ్వైతే నేనైతే దేంతో వస్తున్నాను అంటున్నాడు. అర్థమవుతుంది కదా? జీవము గల దేవుని నామమున నేను వస్తున్నానని చెప్పి శత్రువైన గొలియాతుని ఒడిసెలతో కొట్టి, అలాగే పడిపోయిన తర్వాత తల నరికి చంపేశాడంతే. హల్లెలూయా. అంటే యుద్ధం ఎవరిదై ఉన్నది? యెహోవాదే. జీవము కలిగిన దేవుని నామములో మనము దేనినైనా జయించగలము. మన సొంత ప్రయత్నాలతో దేన్ని జయించలేకపోవచ్చు, కానీ దేవుని నామములో మనము దేనినైనా జయించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తాను చేసిన పోరాటములో ప్రతిఫలాన్ని చూడగలిగారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? అర్థమైందా లేదండి? పోరాటానికి ప్రతిఫలము ఎవరిదై ఉన్నది? దావీదుదై ఉన్నది. 4వది ఏంటి? పొగరకు ప్రతిఫలం. అవునా? 4వది ఏంటి? పొగరకు ప్రతిఫలం అన్నమాట. దేవుడు సౌలును అభిషేకించి ఇశ్రాయేలీలకు రాజుగా సింహాసనంపై కూర్చుండబెట్టాడు. దేవుడు ప్రేమించి అభిషేకించి ఇశ్రాయేలీలకు రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టారు. సౌలు తాను కలిగి ఉన్న అధికారము, అలాగే హోదా తనకు దేవుడిచ్చినది అనే విషయాన్ని ఏం చేశాడంటే మర్చిపోయాడక. ఇదంతా ఈ భాగ్యమంతా దేవుడిచ్చారనే విషయాన్ని మర్చిపోయాడు. మర్చిపోయి గర్వముతో జీవిస్తున్నాడు. ఎలా జీవిస్తున్నాడు? గర్వముతో జీవించాడు. దేవుడు సౌలును శిక్షించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు సౌలును దేవుడు ఏం చేశారు తెలుసా? శత్రువుల చేతికి అప్పగించేశాడు. దేవునితో పెట్టుకుంటే ఏమవుతుంది? అర్థమైంది కదా? దేవునికి ఎదురుగా వెళ్ళి ఏది చేయలేవు నువ్వు. ఆయనకు వ్యతిరేకంగా రూపించబడినటువంటి ఆయుధము వర్ధిల్లదు. కాబట్టి దేవుడు అవకాశం చూశారు. ఆ అవకాశములో వచ్చినప్పుడు సౌలును దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు. ఫలితంగా సౌలు తనను తాను పొడుచుకుని చంపుకున్నాడు. అర్థమైంది? తనను తానే పొడుచుకుని చంపుకున్నాడు. ఏంటి ప్రతిఫలం అంటే ఏంటది? పొగరకు ప్రతిఫలం. మన పొగరు ఎందుకు పనికి వస్తుందండి? మన గర్వం ఎందుకు పనికి వస్తుంది? గర్వం ఎప్పుడు నడుస్తుందంట? అర్థమవుతుంది కదా? నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. నీలో గర్వం వచ్చిందంటే ఏదో ఉంది. నువ్వు వెంటనే గమనించుకో.
వెంటనే దేవుని దగ్గర మోకరించి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి. అయ్యా, నాకు ఈ విషయంలో పలానా విషయంలో గర్వం వచ్చిందయ్యా, నన్ను క్షమించిన ఆయన, నన్ను శిక్షించొద్దు ప్రభు అని ప్రార్థన చేయి. అంతేగాని ఆ గర్వంతో ముందుకు సాగితే దేవుడు ఏ రోజు ఏ రీతిగా మనల్ని శిక్షిస్తారో మనకు తెలియదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 నుంచి 31 అధ్యాయములు వివరణ అయి ఉన్నదన్నమాట. అర్థమవుతుందా? ఈ 1 నుంచి 8వ అధ్యాయం వరకు సమూయేలును కూర్చుంటుంది. 9వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు సమూయేలు సౌలును కూర్చుంటుంది. 16వ అధ్యాయం నుంచి 31వ అధ్యాయం వరకు సమూయేలు సౌలు దావీదును గూర్చి తెలియజేస్తూ ఉంటుంది. ఏ అధ్యాయం నుంచి ఏ అధ్యాయం వరకు తెలియజేయబడుతుందో నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక దేవుడు సౌలును శిక్షించవలసిన సమయం వచ్చినప్పుడు శిక్షించాడు. కాబట్టి మనం ప్రతి విషయాన్ని ప్రార్థన చేస్తే ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది? ఇంకా చెప్పరేంటండి? ఇంకేంటి? పాపం చేస్తే ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది? ఇంకా పోరాటం చేస్తే ప్రతిఫలం ఎలా ఉంటుంది? అది కూడా దేవుని నామములోనే. పోరాటం అంటే జ్ఞాపకం ఉంచుకోండి, పోరాటం అంటే మనం చేసే ప్రతి పోరాటంలో విజయం రాదు. జీవము కలిగిన దేవుని నామములో పోరాటం చేస్తేనే ప్రతిఫలం ఉంటుంది. ఇంకా 4వది పొగరకు ప్రతిఫలం ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, మనం ఏ కోవకు చెందిన వారమైతే ఆ ప్రతిఫలమే మనకి వస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు తెలియజేసినటువంటి ఈ మాటలు మనం మర్చిపోకూడదు. మన హృదయములు ఏం చేయాలి? భద్రపరుచుకోవాలి. ఏ విధముగా దేవుడు మాట్లాడి ఉన్నారనేది మనం గ్రహించాలి. వాక్యానుసారముగా జీవించాలి. ఎవరు ఏ విధముగా ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చాయి, ఎలాంటి శిక్షలు వచ్చాయి, ఎలాంటి గతి పట్టింది అనేది మనం తెలుసుకుని దేవునిలో ముందుకు సాగినట్లయితే తప్పకుండా దేవుని కృప మనము పొందుకుంటాం. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేను. అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో అయ్యా మీరు మాతోనైనా సమూయేలు గ్రంథము నుంచి అయ్యా మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రములయ్యా. అలాగే నా ప్రభువా, విన్న వాక్యమునైనా బిడ్డల హృదయాలలో ఫలింపబడినట్లుగా మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునే జ్ఞానము, జ్ఞాపక శక్తిని బిడ్డలకు మీరు దయచేయండి. వాక్యానుసారముగా జీవిస్తూ మీరిచ్చే అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీ సహాయము దయచేయండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలయ్యా. రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే మరొక సమయమును వారికి మీరు అనుగ్రహించండి ప్రభువా, మీకు వందనాలు. అంతేకాదు నాయన, దయగలిగిన దేవాధిపతి, బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి అయ్యా. అవసరతలో ఉన్న వారికి మీ సహాయం దయచేయండి ప్రభువా, మీకు వందనాలు అయ్యా. అనేకమైన విషయాలలో మీ కార్యాలు జరిగించమని అడుగుచున్నాను ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలు నాయన ఏ స్థితిలో ఉండి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, ఏ అవసరత కొరకు ప్రార్థిస్తున్నారో మీకు తెలుసు నాయన అయ్యా. వారి వారి ప్రార్థనలకు తిరిగి ప్రతిఫలాలు మీరు అందించమని, సంఘమును దీవించి ఆశీర్వదించమని, అలాగే నా ప్రభువా నీ కుమారుడి యొక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. వారి కుటుంబంలో జరగనైన అయ్యా ఇదిగో శుభకార్యాన్ని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకుని మంచి వాతావరణమునిచ్చిన ఆయన మంచిగా వివాహం జరిపించబడటానికి మీ కార్యాలు జరిగించమని, కావలసిన ఈవులను నీ బిడ్డలకు మీరు సమకూర్చి అయ్యా మీరే బలపరిచి ఏ ఆటంకము లేకుండా నాయన సమస్తము నాయన మంచిగా జరగటానికి మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ రాత్రికాల సమయంలో మాతో మా మధ్యలో మీరుండి నడిపించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.